యాక్చువల్గా ఈ కథ రాసింది విష్ణు గారు. ఆయన స్క్రిప్ట్ రాసినప్పుడు, రుద్ర పాత్ర రాసినప్పుడు మా రైటింగ్ టీమ్ డిస్కస్ చేసింది, ఈ పాత్ర ప్రభాస్ చేస్తే బాగుంటుంది అని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. కానీ అందరూ దృష్టి ఏంటంటే ప్రభాస్ గారు పరమేశ్వరుడు క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనేది. బయట ఆడియన్స్ ఎంత కోరుకున్నారు, యూనిట్లో కూడా అలాగే అనుకున్నారు. బట్ ప్రభాస్ గారికి మొత్తం స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన రుద్ర క్యారెక్టర్ ఎంచుకున్నారు. ఈ క్యారెక్టర్ నేను చేస్తాను, ఎందుకంటే కథలో చాలా కీ క్యారెక్టర్. పరమేశ్వరుడికి ఎంత ప్రాధాన్యత ఉందో త్రూఅవుట్ ఆయన ఎలా ఉంటాడో, ప్రభాస్ గారి క్యారెక్టర్ పోషించిన రుద్ర పాత్ర అంత యాక్టివ్గా ఉంటుంది. మీరు ఆయన ఫస్ట్ లుక్లో చెప్పిన క్యాప్షన్ గుర్తు చేసుకుంటే, ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞా పరిపాలకుడు. సో రుద్ర. సో అటువంటి రుద్ర అనే పాత్ర ఒక కీలకమైన సన్నివేశంలో వస్తుంది. వచ్చిన కానీ సినిమా నెక్స్ట్ లెవెల్. నేను ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ప్రభాస్ గారిది మీరు ఆ సినిమా చూడండి, ఆయన ఎప్పుడు వచ్చినా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే ప్రతి మాట బుల్లెట్లా పేలుతుంది. అందులో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఒక్క క్షణం మళ్ళీ తిరిగి గుర్తు చేసుకుంటే చాలా డెప్త్ ఉంటుంది. సో అలా క్యారెక్టర్ డిజైనింగ్ కావచ్చు, చాలా అత్యద్భుతంగా ఉంటుంది.